సింగపూర్ ప్రజల ఉత్సాహం రాష్ట్ర అభివృద్ధికి దోహదం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఒక వ్యక్తి ఫౌండేషన్ ద్వారా సింగపూర్ గౌరవప్రదమైన దేశంగా ఎదిగింది. సింగపూర్లో 40,000 మంది తెలుగు ప్రజలు ఉన్నారంటే గర్వంగా ఉంది. అమరావతి మాస్టర్ ప్లాన్ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా తయారు చేసి ఇచ్చింది. 2019 తర్వాత సింగపూర్ ప్రభుత్వాన్ని తప్పుపట్టే పరిస్థితి తెచ్చారు. ప్రభుత్వ బ్రాండ్ పోతే ఏపీ నష్టపోతుందని సింగపూర్ ప్రభుత్వానికి చెప్పాను. గతంలో జరిగిన తప్పులు సరిదిద్దాలని సింగపూర్ పర్యటనకు వచ్చానని చంద్రబాబు వివరించారు. కంటే ముందు చెప్పాను, నాకు సింగపూర్తో సంబంధాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. మీరందరూ ఆశీర్వదిస్తే అమరావతి సింగపూర్ లాగా తయారు చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. ఆ తర్వాత మీరు చూస్తే నేను నేరుగా సింగపూర్కి వచ్చాను. ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి 95 అయితే సింగపూర్ రాలా, అమెరికాకి వెళ్ళా. 15 రోజులు తిరిగా, అన్ని కంపెనీలు కలిసా. కడానా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా కలిసా. మొత్తం తిరిగి ఐటీ కంపెనీల్ని ఇండియాకి తేవడానికి, ఆంధ్రప్రదేశ్ తేవడానికి ఆ రోజు కృషి చేశా. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా సింగపూర్కు వచ్చి నాకు రాజధాని లేదు, మీరేం చేస్తారో తెలియదు, టెండర్లు పిలవడానికి టైం అవుతుంది, నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమని ఆ రోజు అడిగితే సెంట్రల్ కేబినెట్ తీసుకెళ్లి ఆ రోజున్న ప్రధానమంత్రి లీ గారు అయితే ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని, ఫ్రీగా తయారు చేస్తామని చేసి పెట్టిన దేశం సింగపూర్ దేశం. బెస్ట్ ప్రాజెక్ట్ తయారు చేశారు. అక్కడి నుంచి చాలా దేశాల్లో వీళ్ళు టౌన్షిప్లు కూడా కట్టారు, ఇండస్ట్రియల్ టౌన్షిప్లు కట్టారు, ఎకనామిక్ యాక్టివిటీ చేశారు, చాలా చేశారు. దాంతో నేను వీళ్ళతో మాట్లాడి ఒక సీడ్ క్యాపిటల్ కూడా తయారు చేస్తే వీళ్ళు భాగస్వాములు అయితే ప్రపంచాన్ని మొత్తం తీసుకొచ్చి పెట్టాం. అది కూడా ఎప్పటికప్పుడు ల్యాండ్ ఇచ్చి ఆ రోజుండే మార్కెట్ రేట్ ప్రకారం తీసుకొని అభివృద్ధి చేసి ఆ డబ్బులు గవర్నమెంట్ కు వచ్చేది. 19లో గవర్నమెంట్ మారింది. కడానా సింగపూర్ గవర్నమెంట్ కూడా తప్పుబట్టే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను వచ్చింది పెట్టుబడులు నేను సాధిస్తాను గాని రాష్ట్ర ప్రతిష్ట పోతే, బ్రాండ్ పోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి అదే సమయంలో మళ్లీ నేను ఎలక్షన్ ముందు